హాయ్, ఈరోజు దొండకాయ కూర చూసారా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గిన్నె నూనె పోయాలి. కళాయి పెట్టి స్టవ్ మీద నూనె పోయాలండి, స్టవ్ వెలిగించి. ఓకేనా. నూనె కాగిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఇదండి కోనసీమ, మా ఊరు వంట. కోనసీమలో మా ఊరు వంట ఇది. అందరూ చేస్తారు కానీ మా వంట చూడండి. పచ్చిమిర్చి వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత కామెంట్ చేసి వండుకుని తిని కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయండి, అది చెప్పండి. సారీ. ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి. అసలు ఎవరైనా అంటే ఇదేమి పెద్ద స్పెషల్ ఏమి కాదు, అందరూ చేసినట్టే మేము చేస్తున్నాం. కాకపోతే స్పెషల్ అంటూ ఏమీ లేదు, కానీ కొంచెం నూనె తగ్గే చిట్కా అనమాట. మరి నేను చూడలేదు, నేను చెప్తున్నాను. నూనె తగ్గాలంటే తగ్గించేసుకోవాలి. దొండకాయలు మగ్గాలి అంటే దీనికి వచ్చిన చిట్కా ఏంటంటే, దొండకాయ ముక్కలు ఉప్పేసి ఒక 5 నిమిషాలు ఉంచి బాగా కలిపి, అంటే బాగా చేతితో బాగా ఇచ్చేయాలండి. చేసి పిండి వేయాలి. నీళ్ళు వచ్చేస్తాయి పిండి ఎత్తేయండి. ఒక 5 నిమిషాలు ఉంచాలి. కాకపోతే చూడండి, ఇప్పుడు నేను చేస్తాను. కొంచెం వీడియో సరిగా లేదు. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోని అవసరం లేదు, సగం వేగితే చాలు, సగం చాలు. ఎందుకంటే కొన్ని కూరలకు బాగా మగ్గించాలి, దీనికి అంత అవసరం లేదు. అవి దొండకాయలు నేను ఉప్పేసి ఉంచాను. ఇప్పుడు అలక్క చూడండి అలా చేస్తాను. అలా బాగా చేయాలన్నమాట. చూడండి అలా చేస్తే నీరు వచ్చేస్తుంది బయటికి. నీరు వచ్చేయడం వల్ల గమ్ముని మగ్గిద్ది బాగా. నూనె కూడా పెద్ద ఎక్కువ పట్టదు. అంటే నూనె తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, మేమంటే ఎక్కువ వేసుకున్నాం. ఎక్కువ అవసరం లేదు దీనికి. అది ఇలా చేసిన దానికి ఎక్కువ అవసరం లేదు, మామూలు నార్మల్గా వేసుకోండి. అలాగ అయిన తర్వాత బాగా పిండి వేయాలి. పిండేసి అలాగ బాగా చూస్తున్నారు కదా. అంటే ఇది దీన్ని చెప్పడం కోసం కాదు, ఉన్న ప్రాసెస్ అంతా అందరూ చేసేదే. కాకపోతే నేను తాలింపు అది పెట్టను ముందండి. నేను కొన్ని కూరలకి, వంకాయ కూర కనుక, దీని కనుక, బెండకాయ పులుసులు, బెండకాయ కూర తాలింపు ఉండదు. తాలింపు ఏంటంటే పప్పు తాలింపు, ఫ్రైలకి తాలింపు. ఫ్రైకి అయితే ముందు శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేస్తాం. ఇందులో కరివేపాకు వేసుకోవాలంటే ఉడుకుతున్నప్పుడు మధ్యలోనే వేసుకోవచ్చు. అంతేగాని తాలింపు పెట్టి కొన్ని కూరలు నేను వండను. అది నేనే కాదు, మా సైడ్ వండరు. అది చెప్తాను కదా, మా ఊరు వంట అని. మా ఊరు వంటలో వండం. అది వచ్చాను. కొంచెం వీడియో ఎంత అవుతుంది, లాంగ్ అయిపోయింది. కొంచెం కొత్తగా ఛానల్ కదా, కొన్ని చేసే అలవాటు అవ్వాలి మాకును. ఇంకా అలవాటు అవ్వలేదు. ఇదేంటి ఇలా చేశారు, ఇలా చేస్తున్నారని అనుకోకండి. ఎన్నాళ్ళు అవ్వలేదు మేము వీడియో పెట్టి, అదే ఛానల్ పెట్టి. నేను మోటివేషన్ ఛానల్ మాది. కుకింగ్ కూడా చేయాలనిపించింది మా ఊరు వంటని. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, ఒక్కొక్క ఏరియాలో. ఇప్పుడు గుంటూరులో ఒకలా ఉంటుంది, వైజాగ్లో అయితే నువ్వు ఉల్లిపాయలు వేయరండి. నేను ఎన్ని ఉల్లిపాయలు వేసాను చూసారు. అన్ని ఉల్లిపాయలు చూడండి ఎలా వచ్చేసినాయి నీళ్ళు. అలాగా వచ్చేస్తే పిండి వేయాలి. అదే ఇందులో నాకు చిట్కా ఏంటంటే, మరి నేను చూడలేదు కాబట్టి వీడియోలో నేను చూపించినాను. మా అమ్మ వాళ్ళు చెప్పేవారు. అలాగే దొండకాయలు, కాకరకాయలు ఒకటి, కాకరకాయల్లో కూడా ఉప్పేసి పిండి చేతి తగ్గిపోద్ది. ఇది కూడా అంతే. అలా పిండటం వల్ల గమ్ములు మగ్గిపోతాయి. బాగుంటుంది కూర కూడా, బాగానే ఉంటుంది. మీరు చేసి చూడండి ఒకసారి. ఇలాగా టమాటాలు అది వేయలేదు. టమాటా అయితే మళ్ళీ వేరుగా ఉంటుంది ఆ కూర. ఇది మసాలా వేసే కూర కాబట్టి టమాటాలు వేయలేదు నేను. ఫ్రై అయితే నీళ్ళు పోయాం, దీనికైతే నీళ్ళు పోతా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే మాత్రం నేను ఎక్కువ వేస్తాను. చూస్తున్నారు కదా, ఎన్ని ఉల్లిపాయలు వేసాను. ఏ కూరకైనా ఉల్లిపాయలు ఎక్కువే. మొన్న చేసిన వీడియోలో చెప్పాను. ఇదేంటి అంటే చాలామంది అదిగోండి వేసేయాలి. దొండకాయలు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత దొండకాయలు వేసేయడం. వీడియో కొంచెం మిస్ అయిందండి చివరిలోనే. ఇలా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం,
చూడండి వేస్తాను. చివరిలో వీడియో మిస్ అయ్యింది, అందుకని ముందే చెప్తున్నాను. బాగా మగ్గబెట్టి ఉప్పు కారం వేసిన తర్వాత చెప్తాను. తిప్పుతున్నాను. మోటివేషన్ దాంట్లో ఈ పెట్టకూడదని చెప్పేసి నేను లాంగ్ వీడియోలు చేస్తున్నాను. అవి వేరుగా ఉన్నాయి, అవి ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఇది మాత్రం రీసెంట్గా 4-5 సార్లు 3-4 ఉంటాయి అంతే వీడియోలు. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లోనే వేసేసుకోవచ్చు. నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను. పసుపు, ఉప్పు వేయలేదు, ఎందుకంటే ఉప్పు నేను వేసి ముక్కల్లోనే పిండాను కదా. మీరు ఉప్పు మరి చూసుకుని వేసుకోవచ్చు. నేను వేసాను, తర్వాత వేసాను ఉప్పు. కారం చూసుకుని ఉప్పు కారం అనేది మీకు సరిపడా వేసుకోవడమే. ఇందులో ఏ కూరకైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు, మేము కొంచెం ఎక్కువే తింటాం ఉప్పు కారం. ఇంకలా బాగా మగ్గిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి, కొంచెంసేపు మగ్గుతుంది. వీడియో అయితే కొంచెం సరిగా లేదు, నేను కనిపిస్తాను కాకపోతే మీకు కొంచెం అర్థం అవ్వాలనుకున్న విషయాలు ముందే చెప్పేస్తున్నాను. అది మగ్గి అయిపోయింది, బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా ఉందో కూర. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోయాలి ఇందులో, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం పోసుకుంటే చాలు. కొంచెం పోసి మూత పెట్టేయండి అంతే. మూత పెట్టేసుకో అంటే మీరు చేస్తాను, నేను చెప్పినట్టు వాయిస్ ఇచ్చి ముందు చేసి వాయిస్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం తేడాగా ఉంటాయి. డైరెక్ట్ కాదు, డైరెక్ట్ చేయాలంటే మాకు ఇనప సామాను వాళ్ళు, టమాటా వాళ్ళు, ఉల్లిపాయలు వీళ్ళందరూ మాకు రోడ్డు పక్క ఇల్లు ఉంటుంది, అవన్నీ ఇందులో వినపడతాయని అవన్నీ తీసేసి మేము ఇలా పెట్టాం. మసాలా వేసుకోవాలి. చివరిలో మసాలా వేసుకుని మరొక నిమిషం ఉంచేసి దించేసుకోవడం. బాగానే ఉంటుంది కూర, ఒకసారి మీరు చేసి చూడండి. ఈ కూరలు చాలా అందరూ చేస్తున్నారు, నాకు చూసాను నేను, వీడియో బోల్డ్ ఉన్నాయి. కాకపోతే నేను చేయాలని నా సరదా నేను చేశాను అంతే, మా ఊరు వంట అంటే. కాబట్టి కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉంటే. నేను కరివేపాకు వేసాను, కొత్తిమీర లేదు ఇంట్లోనే, కరివేపాకు వేసానండి. తాలింపు పెట్టేటట్టయితే ముందు వేసుకుంటాను, నేను తాలింపు లేదు కదా అంత మధ్యలో వేస్తాను. చికెన్లో కూడా కరివేపాకు వేస్తాను నేను. బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.